పోతాయి, ప్రశాంతంగా పడుకుంటాం, నిద్రపోయినట్టు ఉంటాం అంతే. శరీరం మొత్తాన్ని ఇలా పడుకుంటాం, వెన్నుపోత మొత్తం గ్రౌండ్కి ఆనాలి, పడుకుంటాం హాయిగా స్వేచ్ఛగా పడుకుంటాం. కానీ శ్వాసక్రియ మాత్రం జరుగుతుంది. శ్వాసక్రియ జరిగేటప్పుడు మన దృష్టి పోతే, మన ఆలోచన అదంతా ఏం చేయాలి, మన ముక్కు ద్వారా మనం పీల్చే గాలి వదిలే గాలి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే మన పొట్ట మాత్రమే పైకి కిందకి గాలి లోడగాలి పొట్టపైకి వస్తుంది కదా, మళ్ళీ వదిలే గాలి ఒకటి పొట్టలోకి వెళ్ళిపోతాం. అంటే దాని మీద దృష్టి పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల నీకు అరుగుదల జరుగుతుంది. నీకు రక్తం ఎక్కడికైతే వెళుతుందో అనే చక్కగా మంచి పాయింట్. నీ శరీరంలో రక్తం మొత్తం అక్కడికి వెళ్ళిందో అక్కడ నీ శుద్ధి అవుతుంది. అక్కడ ఉన్నటువంటి మార్పు మొత్తం కూడా సరి చేసుకోవడం. అందుకని శవాసనంలో మైండ్ రిలాక్స్ అవుతుంది, బాడీ రిలాక్స్ అవుతుంది, కణాలు అన్ని ఫ్రీగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు రక్తం మాత్రం మనం గాలి పీల్చుకుని వదులుతున్నాం కదా, అప్పుడు మాత్రం బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఎప్పుడైనా కడుపులో నింపు కానీ మోచేతి దెబ్బ కానీ ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు మీరు శవాసనం వేయండి. శవాసనం వేసి మీకు మోచేతి ఎప్పుడుగా ఉన్నాను, మన దృష్టి మొత్తం ఏం చేయాలి, బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం మోచేతి ప్రవహిస్తున్నట్టు మనం ఊహించుకోవాలి. ఏం చెప్తాను, మన శరీరంలో రక్తం మాకు మోచేది నా నెత్తి ఎక్కడితో ఆ నెత్తి దగ్గరికి నా ధ్యాస అంతా అక్కడ పెట్టేసి నేను మెల్లగా ఇలా ఆలోచిస్తూ మెల్లగా కాలంలో నీళ్ళు వెళ్ళినట్టు బ్లడ్ వెళ్తున్నట్టు చూపిస్తూ నా నెత్తి ఎక్కడైతే ఉందో ఆ నెత్తి దగ్గర మాత్రమే నేను ఆలోచించాలి. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరిగి ఆ ఎక్కడైతే నింపుతుందో అక్కడ కేంద్రీకృతమైంది నెత్తి మొత్తం చనిపోవాలి. నీకు దెబ్బ తగ్గిందంటే ఏంటి, ప్రెషర్ కింద పడ్డా గుర్తుకుంది, అక్కడ కండాలు గట్టిపడిపోతాయి. కానీ మనం చేసే ఈ శవాసనం వల్ల చక్కగా ఫ్రీగా కూర్చున్నాం, ఫ్రీగా పడుకున్నాం, మజిల్స్ అన్ని రిలాక్స్ అయిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం జరిగింది. ఇంకా అక్కడ నొప్పి ఉందా, నొప్పి లేదు. కనుక శవాసనం చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఇప్పుడు ఏ యోగాసనం వేయాలన్నా కూడా మధ్యలో శవాసనం 2 నిమిషాలు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే మనం ఒక యోగాసనం వజ్రాసనం వేసే కాళ్ళు పిల్లెక్కినాయి కదా, మరి అదంతా పోయి రిలాక్స్ అవ్వాలంటే అంత వేసుకోవాలి. చక్రాసనం కానీ ఏ యోగాసనం శీర్షాసనం వేసినప్పుడు ఏమవుతుంది, తల కింద పెట్టి కాలు పైకి పెట్టాలి. బ్లడ్ సర్క్యులేషన్ ఇలా జరిగేది కిందకి వాటర్ పాటులో కనుక కింద నుంచి పైకి పై తిరుగుతాయి, కింద నీటి పైకి పై నీటి కిందకి వస్తాయి కదా, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా